గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. కాలంలో నరాల వాపులు, మధుమేహ కాలిపుండ్లు, బోధకాలు, రక్తనాళాలు మూసుకుపోవడం, బ్లాకేజ్ సమస్యలకు ఆధునిక చికిత్సలో నైపుణ్యం కలిగిన నిపుణులు. ఆయన ఇప్పటి వరకు అనేక క్లిష్టమైన కేసులను విజయవంతంగా చికిత్స చేసి వేలాది రోగులకు నడకలో తిరిగి వెలుగు నింపిన వైద్య నిపుణులు. ప్రముఖ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ కె సంజీవరావు గారు మనతో పాటు ఉన్నారు. చిరంజీవి హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్ నుంచి. సో మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో మనం చూసుకుంటే చాలామంది వెరికోస్ అనేది ఒక ప్రాబ్లంతో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎలా గుర్తించాలి చాలామందికి తెలియదు. అసలు వచ్చినప్పుడు మనం ఎలా గుర్తించాలి, ఆ పేషెంట్కి కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? చాలా మంచి ప్రశ్న అమ్మ. వెరికోస్ వెయిన్స్ లో చాలా మందికి వాళ్ళ లక్షణాలు గుర్తించలేరు. కొంతమందిలోనే అంటే వెరికోస్ వెయిన్స్ సమస్య ఉన్న వాళ్ళల్లో ఒక 50% మందిలోనే కాళ్ళల్లో మెలితిరిగిన నరాల కింద బయటికి కనిపిస్తూ ఉంటాయమ్మా. మిగతా 50% మందికి వాళ్ళ ఇబ్బంది బయటికి కనిపించదు. సో వాళ్ళు ఎలా గుర్తించాలంటే, వాళ్ళకి కాళ్ళు నొప్పులున్నా, ఎవరికైతే కాళ్ళు నొప్పులున్నా, కాళ్ళల్లో చర్మం నల్లపడుతున్నా, చిన్న పుండులా ఏదైనా చిన్న గీసుకున్నా, లేకపోతే చిన్న పుండు పడినా కూడా మానకుండా ఉన్నా, లేకపోతే సడన్ గా కాళ్ళల్లో బరువెక్కుతున్నట్టు అనిపిస్తున్నా, పిక్కలు పట్టేస్తున్నా, ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నప్పుడు మరియు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమందిలో. అంటే ఎవరిలో అయితే కొద్దిగా ఊబకాయం, ఎక్కువ లావుగా ఉంటారో వాళ్ళల్లో, తర్వాత ఎక్కువసేపు నుంచొని పనిచేస్తుంటారో వాళ్ళల్లో, మరి ఇంకొంతమంది ఎవరిలో అయితే మనకి ఆల్రెడీ రక్తం గడ్డకట్టి డీవీటీ అనే సమస్య అయి ఉంటుందో వాళ్ళల్లో, వీళ్ళందరూ ముందుగానే ఇలాంటి సమస్యలు అంటే ఇందాక చెప్పాను కదమ్మా, కాళ్ళలో నొప్పులు రావటం, ఉబ్బులు రావటం, తర్వాత తీవ్రమైన నొప్పుల కింద రావడము, కొంతమందిలో అయితే బయట కనిపిస్తాయి 50%లో. సో ఇలాంటి సమస్యలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళకు వ్యారికోస్ వెయిన్స్ ఉందని వాళ్ళు గ్రహించాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఒక వాస్కులర్ సెంటర్ దగ్గరికి, లేకపోతే వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టయితే, అది కూడా ఈ రోజుల్లో ప్రాపర్గా క్వాలిఫైడ్ వాస్కులర్ సర్జన్ చూసుకొని, ఎవరిలో అయితే నిజంగానే వాస్కులర్ సర్జరీ మాత్రమే చేసిన డాక్టర్ని వాళ్ళు కరెక్ట్గా కనుక్కొని వెళ్ళినట్టయితే వాళ్ళకి చక్కటి ఉపశమనం కల్పిస్తుంది. ఎలాగంటే ఒక చిన్న డాప్లర్ స్కాన్ చేస్తారు, దాని ప్రకారం ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందమ్మా. ఓకే, అలాగే సంజీవరావు గారు, మనం చూసుకుంటే చాలామందికి కాళ్ళు వాపులు అనేది వస్తూ ఉంటాయి. అవి ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవు. ఇలాంటి వాళ్ళని కూడా మనము వాస్కులర్స్ అనేది మనం ఒక డిసీజ్గా చూసుకోవచ్చు అంటారా? అవునమ్మా. కాళ్ళు వాపులు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. ముఖ్యంగా కామన్గా ఈ రోజుల్లో మనం చూస్తుంది వారికోస్ వెయిన్ సమస్య వల్ల కాళ్ళు వాపులు రావటం, కాళ్ళు వాపులు, కాళ్ళు ఉబ్బులు రావటం. దీంతో పాటు నేను పైన చెప్పిన సమస్యలు కూడా జతగా ఉన్నట్టయితే కంపల్సరీ ఇది వారికోస్ వెయిన్స్ అని అనుకోవాలి వాళ్ళు. దీంతో పాటు కొంతమందిలో ఎవరిలో అయితే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఉంటారో, లేకపోతే క్రియాటిన్ కిడ్నీ ఉంటుందో వాళ్ళలో కూడా కాళ్ళు వాపులు వస్తాయి. బట్ అవి అలాంటి జబ్బులు ఏం లేకుండా కూడా కాళ్ళు వాపులు, బరువు ఎక్కటము, సాయంత్రం అయినప్పటికీ బరువులు పెరగడము జరుగుతాయంటే కంపల్సరీ ఇది వారికోస్ వెయిన్ సమస్య కిందనే పరిగణించుకోవాలి. ఆ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో మనం చూసుకుంటే వారికోస్ వెయిన్స్ అనేది ఒక ప్రాబ్లం మనకి వచ్చింది అని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక సర్జన్ అనే వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని ఎలా ఐడెంటిఫై చేసి దానికి ఎలాంటి మెడిసిన్స్ కానీ లేదంటే సర్జరీ కానీ ఎలాంటివి ఏమైనా ప్రిఫర్ చేస్తారా? సర్జన్ అసలు ఎలాంటి సలహాలు ఇస్తారు? వాస్కులర్ సర్జన్ దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళు డాప్లర్ స్కాన్ అని చూసుకుంటారమ్మా. ఈ డాప్లర్ స్కాన్లో ఏముంటుందంటే మనకి రిఫ్లెక్స్ అనేది ముఖ్యంగా చూసుకుంటాం. అంటే చెడు రక్తం పైనుంచి కిందకి వస్తుందా లేకపోతే రావట్లేదా అనేదాన్ని రిఫ్లెక్స్ అంటాం. దాన్ని ముఖ్యంగా మనం చూసుకోవాలి. దాంతోపాటు రిఫ్లెక్స్తో పాటు మనము సైజ్ ఎంత లావుగా ఉన్నది, ఆ రక్తనాళం, చెడు రక్తనాళం ఎంత ఉబ్బిపోయినది అనేది కూడా చూసుకుంటాం, సైజ్ క్రైటీరియా. దీంతో పాటు ఇతర కాంప్లికేషన్స్, కొంతమందిలో సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టేయడం కూడా జరుగుతుంది. అలాంటి రక్తం ఏమైనా గడ్డగట్టిందా, లేకపోతే పర్ఫరేటరీ ఇన్కాంపిటెన్స్ అంటే లోపల నుంచి రక్తం వెనక్కి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని డాప్లర్ స్కాన్లో చూసుకొని దాని ప్రకారం మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ప్లానింగ్ అనేది చేసుకుంటాం. ఎర్లీ స్టేజ్లోనే ఉన్నదనుకోండి, అప్పుడు మనము దానికి కొన్ని మందులు, స్టాకింగ్స్,
ఆ మందులు కూడా ఓన్లీ జస్ట్ యాంటీ ఆక్సిడెంట్ మందులు, అంతేగాని అది వేరే మందులు ఏమి ఉండవు దీనికి. ఇట్స్ జస్ట్ లైక్ ఏ సప్లిమెంటేషన్, న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ లా చేసుకొని మనము దీనికి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. అలాగే మనకి ఇప్పుడు మనం చూసుకుంటే చాలామందికి బోధకాలు అంటారు, అంటే డయాబెటిక్ ఫుడ్ అసలు ఎందుకు వస్తుందంటారు? బోధకాలు, ఫైరీరియాసిస్ అనేది కొంత దోమకాటు వల్ల కొంతమందిలో వస్తే, కొంతమందికి ఇతర కారణాలు లింఫాటిక్ ప్రాబ్లం ఉండడము, కొన్ని లింఫ్ నోడ్స్ బ్లాక్ అవటం వల్ల కూడా ఈ బోధకాలు అనేది డెవలప్ అవుతుందమ్మా. ఇది కూడా కాలంతా ఉబ్బిపోయి ఒక ఏనుగు పాదంలా కొంతమందిలో తయారైతే, కొంతమందిలో ఆ, కింద పాదం అనేది ఉబ్బిపోయి ఆ వాపు తగ్గకుండా ఉండడము, వాపు వల్ల ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా సెల్యులైటిస్ రావటము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో బోధకాలు, వెరికోస్ వెయిన్స్ కూడా జత కింద కూడా ఎక్కువ ఉంటాయి. దీన్ని లింఫోవీనస్ స్వెల్లింగ్ అంటాం. ఈ జత ఉన్నప్పుడు ఫస్ట్ మనం వారికోస్ వెయిన్స్ కూడా ట్రీట్మెంట్ చేసుకొని, వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ మనకు పూర్తిగా అయిపోయిన తర్వాత మిగతాది ఏదైనా ఉందంటే బోధకాలకు కూడా తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది. ఏంటంటే డైరెక్ట్గా మనము సివియర్ స్టేజ్లో ఉన్నట్టయితే వారికోస్ వెయిన్స్ మనకు దీనికి లేజర్ మరియు గ్లూ థెరపీ అని చికిత్స అని చాలా ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందమ్మా. ముఖ్యంగా ఈ గ్లూ ట్రీట్మెంట్లో ఒక ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక చిన్న సూదితోనే మనము కోతా కుట్టు నొప్పి ఏమి లేకుండా ఒక చిన్న సూదితోనే వెంటనే మనము చేసుకున్న వెంటనే ఒక గంటలో కూడా ఇంటికి కూడా పంపించేసే అడ్వాన్స్డ్ చికిత్స అనమాట. దీనిలో ఒక సన్నటి దారం లాంటిది కన్నా కొద్దిగా సన్నటి క్యాథెటర్ని మనము ఈ గ్రాయిన్ వరకు కూడా, అంటే మన పైన తొడభాగం వరకు కూడా పంపించి దాన్ని కంప్లీట్గా మనము ఏదైతే పాడైపోయిన రక్తనాళం ఉందో దాన్ని కరిగించుకుంటూ వచ్చేస్తాం. సో ఇది సింపుల్ అడ్వాన్స్డ్ సూపర్ గ్లూ థెరపీ అంటారు. దీంతో పాటు మనం లేజర్ ట్రీట్మెంట్ కూడా కోతా కుట్టు లేకుండా చిన్న సూదితోనే లేజర్ ట్రీట్మెంట్ కూడా చేసుకుంటామమ్మా. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన టెక్నాలజీ అనేది చాలా, అంటే అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ కానీ కొంతమంది అయితే బోధకాలు వచ్చినా కూడా సర్లే వచ్చింది కదా మనకి ఏమైందిలే అలా నడిచిపోతుంది కదా అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి? అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటారా? అవునమ్మా. ఎప్పుడైతే మనం ఇలా బోధకాలు మనం నెగ్లెక్ట్ చేస్తామో ఇనీషియల్ స్టేజెస్ నుంచి అది అడ్వాన్స్ స్టేజ్ కింద మారే ప్రమాదం ఉంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో వాపు వచ్చి తగ్గుతూ ఉంటుంది. తర్వాత లింఫ్ నోడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా బ్లాక్ అయిపోవటం వల్ల అవి సివియర్గా కాలు ఎప్పటికీ వాపు అలా మిగిలిపోవటము, ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడూ రావటము, దాంతోపాటు మనకి పుండ్లు పడిపోవటము, జ్వరం రావటము, రికరెంట్ ఫీవర్స్ రావటం, ఇన్ఫెక్షన్ అవటము, కొంతమంది సెప్సిస్లోకి వెళ్ళిపోవటము, ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా మనకి బోధకాలు నెగ్లెక్ట్ చేస్తే జరుగుతాయమ్మా. కొంతమంది నడవలేని స్థితిలో కూడా వెళ్ళిపోతారు. బోధకాలు లావు పెరిగిపోయి బయటికి మనం చూస్తే ఏనుగు పాదంలా తయారైపోయి వాళ్ళు కదలలేని స్థితికి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. అలాగే మంచానికి పరిమితమైన పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని ఎర్లీ స్టేజెస్లో కానీ దీనికి మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు మళ్ళీ నార్మల్ పనులు చేసుకొని ఫాలోఅప్లో కూడా మనకి ఉన్నట్టయితే వాళ్ళకి ప్రాబ్లం మళ్ళీ కూడా ఈ సమస్య రాకుండా ఉంటుందమ్మా. ఓకే. అంటే కొంతమందికి నార్మల్గానే కొంచెం ఏదన్నా ఇచ్చింగ్ ఉన్నప్పుడు కాలు కానీ అలా రుద్దుకున్నప్పుడు కానీ దురద పుట్టినప్పుడు గీకినప్పుడు కానీ సో అవి కొంచెం పుండ్లుగా అయిపోయి అవి కొంచెం పెద్దగా అయిపోతూ ఉంటాయి. సో దీన్ని మనము ఎలాగా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఏ డిసీజ్ కింద మనం చూసుకోవచ్చు అంటారు? అంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండి అలా వచ్చింది అనుకోవచ్చు అంటారా? లేకపోతే ఏదైతే మనం ఈ వెయిన్స్ అని అంటున్నామో దాన్ని కూడా బేస్ చేసుకొని దాన్ని కూడా అనుకోవచ్చు అంటారా? అవునమ్మా. వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఒక చిన్నది ఏదైనా కొద్దిగా రాసుకున్నా కానీ ఏం చేసినా కూడా వాపు రావటం అని, రెడ్నెస్ అయిపోవటం అని, రికరెంట్ సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్లు అవ్వటం అని జరుగుతూ ఉంటుందమ్మా. సో అందుకనే మనకి వారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ముందుగానే మనము ట్రీట్మెంట్ దానికి తీసుకోవాలి, డాప్లర్ స్కాన్ చేయించు. ఓకే సార్. అలాగే డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే ఏంటి? అంటే డీవీటీ అంటే ఏంటి? ఇది కూడా చాలా అవగాహన కావాల్సిన జబ్బమ్మ. దీన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అంటే మనకి 2 రకాలైన రక్తనాళాలు ఉంటాయి చెడు రక్తం తీసుకెళ్లేవి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేవి సూపర్ఫిషియల్ వెయిన్స్ అనమాట. అలా కాకుండా డీప్ వెయిన్స్ అంటే బొంకి దగ్గరలో కూడా లోపల డీప్గా ఉండే వెయిన్స్ ఉంటాయి. ఇవి మెయిన్గా మనకి కింద భాగం నుంచి మనకి కాళ్ళ నుంచి మన హార్ట్కి బ్లడ్ వెనక్కి తీసుకెళ్తాయి అనమాట.
దీని ఫంక్షనాలిటీని మనం పెరిఫెరల్ హార్ట్స్ అని కూడా అంటాం. అంత ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట డీప్ వెయిన్స్ యొక్క ఫంక్షనాలిటీ. అంటే చెడు రక్తం కింద నుంచి మళ్ళీ పైకి సరఫరా చేస్తాయి ఇవి. సో ఓకే. ఇలాంటి డీప్ వెయిన్స్ లో ఎప్పుడైతే మనకి రక్తము గడ్డ కట్టడము జరుగుతుందో దాన్ని డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. థ్రాంబోసిస్ అంటే రక్తం క్లాట్ అవడం అనమాట. సో దీన్ని మనం షార్ట్ ఫామ్ లో డివిటి అంటాం. ఓకే. సో ఈ డివిటి ఒక ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు, ఎందుకు స్పెషల్గా డివిటి గురించి చెప్పుకోవాలనుకుంటే, మామూలుగా దీని గురించి అవగాహన చాలా తక్కువ ఉంటుందన్నమాట. డాక్టర్స్లోనే చాలా ఈ మధ్యన డివిటి గురించి ఎక్కువ అవగాహన పెరిగింది, కానీ ఇదివరకు కూడా ఉండేది కాదు. ఉన్నటువంటి సడన్గా ఒక పేషెంట్ కాలు వాసిపోవటము, ఆయాసం రావటము, సడన్ కార్డియాక్ అరెస్ట్ అవటము, పేషెంట్ అడ్మిట్ అయిన పేషెంట్ డెలివరీ కేసో లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి సడన్ డెత్ అయ్యాయి. సో చాలా మంది ఇదివరకు ఏమనుకునే వాళ్ళు, ఏదో ఎవరో చేతపడి చేయించారు, నిన్నటి వరకు ఈ అమ్మాయి బాగుంది, లేకపోతే బాగా తిరిగాడు, ఉన్నట్టుండి ఎందుకు ఇలాగ అయిపోయిందని అపోహలో ఉండేవాళ్ళు ఊళ్ళో కానీ ఎక్కడైనా. దానికి ఒక రీజన్ తెలిసేది కాదు. సో ఇలాంటివి అన్నీ కూడా సడన్గా అవ్వే కారణం డివిటి వల్ల అనమాట. డీప్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. సో అది ఓకే. ఎవరి చేతబడులు లేకపోతే ఆ, మంత్రాలు పూజలు అని చాలా మంది అనుకుంటారు. అవి ఏం కాదమ్మా. ఓన్లీ ఈ డివిటి సమస్యని వాళ్ళు టైమ్లీ అవగాహన లేకపోవటమే అక్కడ చేసిన చేతబడి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్లు డీవీటీ అనే ఒక ప్రాబ్లం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు కార్డియాక్ అరెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉందంటారు. అవునమ్మా, ఎందుకంటే ఈ చెడు రక్తం కింద నుంచి మన లంగ్స్ కి తీసుకెళ్తాయి కదా. అవును. సో అక్కడెక్కడైతే రక్తం గెడ్డ కట్టేసిందో ఆ రక్తం గెడ్డ కూడా మన కాళ్ళ నుంచి లంగ్స్ లోకి వెళ్ళి మనకు సడన్ గా ఊపిరి ఆడకుండా రెస్పిరేటరీ అరెస్ట్ అయిపోద్ది అనమాట. ఓకే. సో వాళ్ళకి సడన్ గా ఆయాసం రావడం, అప్పటి వరకు బాగానే ఉంటారు. ఉన్నట్టుండి కాళ్ళల్లో చిన్న నొప్పి ఏదో అంటారు ముందు రోజు రాత్రి, కాళ్ళలో నొప్పి ఏదో ఉంది కదా అని ఒక ఇంజెక్షన్ టాబ్లెట్ ఏదో ఒకటి తీసుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సడన్ గా ఉన్నట్టుండి ఆయాసము కాసేపట్లోనే ఉన్నట్టుండి ఆ, ఊపిరి అందకపోవటము. వెంటిలేటర్స్ అంటే ఇప్పుడు వచ్చినాయి వెంటిలేటర్స్ పెట్టడం. ఇదివరకు పాత రోజుల్లో వెంటిలేటర్స్ అవన్నీ ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయమ్మా. లేవు. సడన్ గా ఊపిరి ఆడక చనిపోయేవాళ్ళు. అవును. సో అందుకనే దీని మీద అవగాహన ఒకటి పెంచుకోవాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కూడా, దీనికి ట్రీట్మెంట్ కూడా చక్కటి అందుబాటులో వచ్చేసినాయి అమ్మా. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది దీని గురించి డీవీటీ గురించి అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అంటే మెయిన్గా వాళ్ళలో కనిపించే సింటమ్ ప్రధానంగా మనకి ఇది వచ్చింది, మనకి డీవీటీ అనే ప్రాబ్లం అనేది తెలుసుకోవాలంటే ఎలాంటి సింటమ్ అనేది మెయిన్ ఉంటుందంటారు? ఏం లేదమ్మా, అదే ఉన్నటువంటి కాళ్ళు సడన్ గా వాసిపోవటము, ఓకే. నొప్పి రావటము, ఎర్రగా అయిపోవటము, అసలు తీవ్రమైన నొప్పి ఉండడము, నడవలేకపోవటము, ఇవన్నీ డెవలప్ అయినట్టయితే చక్కగా ఉన్న వాళ్ళల్లో ఆ, వెంటనే డెవలప్ అయ్యి వాళ్ళల్లోనే సడన్ గా కొంచెం ఆయాసం రావటము, ఆ, ఊపిరి ఆ, అందకపోవటము, ఇలాంటి ఇబ్బందులు ఏదున్నా కూడా మనం డివిటి అనేదాన్ని సస్పెక్ట్ చేయాలి. ముఖ్యంగా ఎవరిలో సస్పెక్ట్ చేస్తామంటే డీహైడ్రేషన్ జరిగి ఉండడం, అంటే ముందు రోజు మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఎండలో తిరగడం కానీ కామన్ థింగ్స్. నెక్స్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో హైపర్ కోపబిలిటీ అంటాం అనమాట. అంటే రక్తంలోనే చిక్కదనం డెవలప్ అయ్యి తత్వం ఏర్పడుతుంది. ఈ హైపర్ కోపబుల్ కండిషన్స్లో ముఖ్యంగా మూడు, పెద్ద వయసు ఉండి ఎవరిలో అయితే వాళ్ళు నడవలేకుండా బెడ్ రిటర్న్ అయి ఉంటారో, లైక్ తుంటెం కిరిగినా, లేకపోతే ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్ ఉన్నా, ఆ, లేకపోతే ఇతర సర్జరీస్ వల్ల స్పైన్ సర్జరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవాళ పొద్దున కూడా నాకు ఒక స్పైన్ సర్జరీ పేషెంట్ ఫోన్ చేశారు, ఇలా డివిటీ మాకు అనుకోకుండా అయిందని. అలాగా ఎవరైతే బెడ్ రిటర్న్గా ఉంటారో వాళ్ళకి ఈ డివిటీ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మరి యాక్టివ్గా నడిచే వాళ్ళలో కూడా వస్తుందా అంటే డెఫినెట్గా అమ్మా. అందుకనే నేను చెప్తున్నా, హైపర్ కోకబుల్ కండిషన్స్లో లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళలో, ఫ్లైట్ ట్రావెల్స్లో, లేకపోతే ఆ, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వాళ్ళు లాంగ్ 12 అవర్స్ నైట్ షిఫ్ట్ అని అలా కంటిన్యూస్గా ఒకే చోట కూర్చొని డీహైడ్రేషన్లో ఉంటారో వీళ్ళల్లో కూడా డివిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే. డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. ఆనంద్ గారు నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే. డాక్టర్ గారు ఉన్నారు, నమస్కారం మాట్లాడండి. అండి. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. ఆ, మరి మా ఆడాళ్ళకండి రంగమ్మ పేరు, ఆమె 79 సంవత్సరాలు. ఓకే అండి. కొత్త కాళ్ళకి నీరు వస్తుంది. కాళ్ళ నుంచి నమస్తే నీరు సార్. వస్తుందండి. కాళ్ళకి బాగా నీరు వస్తుంది. ఓకే. ఆవిడకి కిడ్నీ సమస్య కానీ గుండె సమస్య ఏమైనా ఉందా అండి? ఆ గుండె సమస్య థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. ఓకే.
బీపీ ఇది ఉంది. వారికోస్ వెయిన్స్ సమస్య కావచ్చండి. వారికోస్ వెయిన్స్ కూడా నీరు పట్టి నీరు కారడము, కాళ్ళు వాపు రావడం అన్నీ జరుగుతాయండి. ఒకసారి మీరు మన హాస్పిటల్ చిరంజీవి హాస్పిటల్ కుకట్పల్లి ఉంది, రాజమండ్రి ఉంది. మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వచ్చినట్టయితే ఒకసారి మనం పరీక్షించి చిన్న స్కాన్ కూడా చేసి చూసి మనము మీకు చక్కటి చికిత్స అందిస్తామండి. ఓకే, రైట్. అయితే సంజీవ్ గారు, మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ కాళ్ళు వాపు అనేది నీరు వచ్చినా కూడా మనం దీన్ని వాస్కులర్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటారు. అవునమ్మా. సో ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందండి? అంటే ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటుందా? ఇంత ఏజ్ నుంచి ఇంత ఏజ్ వాళ్ళకే వచ్చే అవకాశాలు ఉంటాయి అనే ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉంటుంది అంటారా? అవునమ్మా, ఇది జనరల్గా అయితే మనకు ఒక 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకే వచ్చేదమ్మా ఇదివరకు. కానీ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే మనకున్న ఇప్పుడు సెడెంటరీ హ్యాబిట్స్ వల్ల కానీ ఇప్పుడు 30 ఏళ్ళకే 25 ఏళ్ళ పైన వాళ్ళకి కూడా ఈ సమస్యలన్నీ కూడా ఎర్లీ ఏజ్లో కూడా చూస్తున్నామమ్మా. ఇదివరకు ఓల్డెన్ డేస్లో అయితే మనం ఓన్లీ 50 ఏళ్ళు పై చిలుకు వాళ్ళకే ఎక్కువ వచ్చేది. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల మనకి 25 నుంచి 30 అబోవ్ వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూస్తున్నామమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. శేఖర్ గారు, మీరు టీవీ చూస్తున్నారు, టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. డాక్టర్ గారు అవైలబిలిటీ ఉన్నారు, టైం తక్కువ ఉంది, ప్లీజ్ టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే అమ్మా. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు షుగర్ వచ్చేసి ఒక 25 సంవత్సరాలు అయింది సార్. ఓకే. షుగర్ వల్ల నాకు కాలిలో బొటన వేలు దగ్గర కురుపు వస్తుంటుంది, మానిపోతుంటుంది, నల్లగా చెక్కు కడుతుంది. ఓకే. అట్లా ఒక 3-4 సార్లు అదే ప్లేస్ లో వచ్చింది సార్, బొటన వేలు దగ్గరే. అది సార్ తిమ్మిర్లు లేవు కానీ షుగర్ మటుకు 250-300 ఉంటుంది సార్. ఓకే. దీనికి ఫస్ట్ మనము షుగర్ కంట్రోల్ చేసుకోవాలండి, నెంబర్ 1 పాయింట్. తర్వాత రెండు వచ్చేసి రక్త ప్రసరణ కాళ్ళలో ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాము. దీనికి రక్త ప్రసరణ మనం చూడడానికి చిన్న స్కాన్ ఉంటుందండి, ఏబిఐ టీబీఐ అని. మీరు మన దగ్గరకు వచ్చినట్టయితే ఆ స్కాన్ చేసి చూస్తాము. చూసి రక్త ప్రసరణ కానీ ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ రక్త ప్రసరణ ఓపెన్ అవ్వడానికి మందులు పెడతాము. ఆ మందుల ద్వారా మీకు మళ్ళీ సమస్య అనేది రాకుండా ఉంటుంది. దీంతోపాటు మన దగ్గర అడ్వాన్స్డ్ 3D ఫుట్ స్కాన్ సిస్టమ్ కూడా ఉంటుంది. దానివల్ల ముందుగానే పుళ్ళు పడకుండా మనం ముందుగానే మీ చెప్పుల్లో మార్పులు అనేవి చేస్తామన్నమాట. మీ కాలు ఎక్కడెక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో, మీరు మడిచేటప్పుడు కూడా ఎక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుందో ఆ ఏరియాస్ మనం గమనించి ఆ ఏరియాస్లోంచి మనం ఆ ప్రెషర్ అనేది తీయటం జరుగుతుంది. అది తీయటం వల్ల మనకి మీరు ఆ ఫుట్వేర్ మార్చుకోవటం వల్ల మళ్ళీ కూడా ఈ సమస్యలు అనేది రాకుండా ఉంటాయండి. రైట్. థ్యాంక్ యూ శేఖర్ గారు. అలాగే నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, కర్నూలు నుంచి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు రామకృష్ణ, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఓకే. 4 or 5 years నుంచి నాకు డీవీటీ ఉన్నదండి. ఓకే. DVT ఎంతకాలం నుంచి ఉందండి? 5 years నుంచి ఉన్నదండి, 5 సంవత్సరాల నుంచి. 5 years. ఏమైనా సర్జరీ చేసి అప్పుడు క్లాత్ తీసారా అండి, మందులు వాడారా? సర్జరీ ఏం చేయలేదు సార్ అసలు. ఓ ఓకే. సో నేను 3 years బ్యాక్ సైడ్ ఏఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వచ్చాను సార్. ఓకే. ఇక్కడ స్కానింగ్ చేయించుకుని ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టుగా వైస్ క్లాస్ సర్జన్ డాక్టర్ గారు చెప్పినట్టుగా స్కానింగ్ చేయించుకుని ఎవరో చెప్తే అక్కడికి వచ్చాము ట్రీట్మెంట్ కోసం. 2 days తర్వాత వస్తే మీరు చేయించుకున్న స్కానింగ్ మాకు పని చేయదండి, ఇక్కడ చేయించుకోవాలండి ఒక కమర్షియల్ గా అక్కడ హైదరాబాద్ లో స్కాన్ చేయించుకోవాలన్నారు, పలానా తోట చేయించుకోవాలి, అక్కడ చేస్తామని మాట్లాడారు. తర్వాత మాకు స్తోమత దాకా రిటర్న్ వచ్చాను సార్. ఏమంటారు? మాకు పరిస్థితి బాగోగా రిటర్న్ వచ్చేసాం. ఓకే. ఓకే. ఇక్కడ డాక్టర్ గారు రాసిచ్చిన డాక్టర్ గారు వైస్ క్లాస్ వచ్చిన డాక్టర్ గారు రాసిచ్చిన డాక్టర్ స్కాన్ చూసానికి వస్తే ఆ హాస్పిటల్లో ఈ స్కానింగ్ పనిచేయదు, వేరే స్కానింగ్ చేయించాలి. మీరు ఒక పని చేయండి, అది మీరు వాస్కులర్ సెంటర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు ట్రీట్మెంట్ దొరుకుతుందండి. మీరు రేడియాలజీ సెంటర్ దగ్గర కాదు కదా, మీరు వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఇందాక కూడా అదే ముఖ్యంగా చెప్తాను, మీరు క్వాలిఫైడ్ వాస్కులర్ సర్జన్ సెంటర్ దగ్గరికి వెళ్తే మీకు చక్కని చికిత్స అందుబాటులో ఉంటుంది. మీరు మన చిరంజీవి హాస్పిటల్స్కి వచ్చినట్టయితే మనం తప్పనిసరిగా
మనకి ఈ సమస్యకి ఏంటనేది ప్రాబ్లము ఏముందనేది చూసుకొని అవసరమైన స్కాన్ కూడా మన దగ్గరే ఉంటుంది, చేసుకొని దానికి ట్రీట్మెంట్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. జనరల్గా డీవీటీ ఓల్డ్ కొంతకాలం అయిన తర్వాత మీరు 5 ఏళ్ళు అంటే అప్పటికి లేట్ అయిపోయింది. పుణ్యకాలం అనేది అసలు అయిపోయింది. అంటే 14 నుంచి 21 రోజుల్లోనే మనం దీనికి చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. డీవీటీకి చిన్న సూదితోనే ఉంటుంది దీని ట్రీట్మెంట్. అలాంటి ట్రీట్మెంట్తో మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇతర ప్రాబ్లమ్స్ రావు. మీరు ఒక్కసారి కానీ ఇప్పుడైనా ఒక్కసారి మనకి చిరంజీవి వాస్కులర్ సెంటర్ అని మన కుకట్పల్లిలో ఉంటుందండి. మీరు వచ్చినట్టయితే మనం చూసి ప్రాపర్గా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో దానికి మందులు, అవసరమైన మందులే ఇప్పుడు ఇంక పెద్ద ఏమి ఉండవండి, దీనికి కావాల్సిన మందులు ఉంటాయి. దీనివల్ల సెకండరీ వారికోస్ వెయిన్స్ ఒకవేళ డెవలప్ అయినాయా లేవా అని చూసుకుందాం. మీరు వచ్చినట్టయితే దీనికి చక్కటి చికిత్స మనకు అందుబాటులో ఉందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి, సీతారామయ్య గారు విజయవాడ నుంచి. సీతారామయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఏమండి? నమస్కారం అండి. ఏమండికి నరాలు వాసినాయండి ఇక్కడ ఎడం కాదు వైపు. ఓకే, అది చెడు రక్తం అంటున్నారండి మరి. అవునండి, ఇది చెడు రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు. అంటే రక్తం ఏమి చెడు మంచిదని ఉండదండి. మన కాళ్ళల్లో ఒకసారి వాడుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి పట్టుకెళ్లే రక్తనాళాలు, వాటిని మనం వాడుక భాషలో చెడు రక్తనాళాలు అంటాం. మళ్ళీ అదే రక్తం మళ్ళీ శుద్ధి అయ్యి మళ్ళీ కిందకి మళ్ళీ పంప్ అవుతుంది. ఇట్స్ ఏ సర్క్యులేటరీ ప్రాసెస్. అంతేగాని ఈ రక్తం చెడిపోయిందని ఆ రక్తం వరకు మనం తీస్తే దానికి చికిత్స అవ్వదు. మన రక్తనాళంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి. దాన్ని మీరు ఒకసారి వచ్చినట్టయితే మన దగ్గరికి చిన్న స్కాన్ ఉంటుందండి, డాప్లర్ స్కాన్. చూసి ఏ స్టేజ్లో ఉందనే చూద్దామండి. ఎర్లీ స్టేజెస్లో ఉందంటే మందులతో సరిపోతుంది. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో ఉందంటే అప్పుడు మనం దాని ట్రీట్మెంట్ చేస్తామండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సీతారామయ్య గారు. సో మనం లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాస్కులర్ గురించి చూసాం, వాస్కులర్ వెయిన్స్ గురించి చూసాం. ఎండోవాస్కులర్ సర్జరీ అంటే ఏంటి, ఎలా చేస్తారు? ముఖ్యంగా ఫస్ట్ ఎండోవాస్కులర్ సర్జరీ గురించి చెప్పే ముందు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే ఇందాక చాలా మంది నాకు షుగర్ ఉందండి, కాళ్ళు నల్లపడుతున్నాయని అడుగుతున్నారు కదా, దాన్నే మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే చెడు రక్తంని ఇందాటి వరకు నుంచి మనం చెడు రక్తం తీసుకెళ్లే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కింద నుంచి పై వరకు గుండె నుంచి కింద కాళ్ళకి సప్లై చేసే ఆర్టీరియల్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ రక్తం మనకు అందుతేనే కదా ఏ పార్ట్ కైనా జీవం ఉండేది. ఆ జీవంని తీసుకొచ్చే రక్తనాళాలనే ఆర్టరీస్ అంటాం. సో ఈ ఆర్టరీస్ లో షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కానీ బ్లాక్స్ ఏర్పడతాయి. అలాగ బ్లాక్స్ ఏర్పడి కాళ్ళు నొప్పులు రావటము, తర్వాత నడవలేకపోవటము, నల్లబడిపోవటము, గ్యాంగ్రీన్ అయిపోవటం, పుండు పడిపోవటం, ఇవన్నీ జరుగుతాయమ్మా. సో దీన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. సో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కి మనకి ఇప్పుడు ఉన్న దానిలో అందుబాటులో ఉన్న అత్యాధునికమైన వైద్యం ఫస్ట్ మందులు. సో చక్కటి ఇనిషియల్ స్టేజ్లో ఉంటే మందులతోనే మనం ట్రీట్మెంట్, చాలా మందిలో 50% పీపుల్ మందులతోనే ట్రీట్మెంట్ అవుతుంది. మరికొంత మందిలో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళల్లో ఒక చిన్న సూదితోనే మనం ట్రీట్మెంట్ చేస్తాము. దాన్నే ఎండోవాస్కులర్ సర్జరీ అంటాం. అంటే దీని కోత కుట్టు ఏం లేకుండా ఒక చిన్న సూదితోనే యాంజియోప్లాస్టీ అంటాం. లోపలికి ఒక బెలూన్ పంపించి ఏదైతే మూసుకుపోయిన రక్తనాళం ఉందో దాన్ని ఓపెన్ చేస్తాం. సో అలా ఓపెన్ చేసేదాన్ని యాంజియోప్లాస్టీ అంటాం. మరి ముఖ్యంగా కొంతమందిలో ఓపెన్ సర్జరీ కూడా అవసరం పడుతుంది. ఓపెన్ సర్జరీ అంటే బైపాస్ ఆపరేషన్స్ చేయటం అనేది అవసరం పడుతుంది. కానీ మన చిరంజీవి హాస్పిటల్లో 3వ రకమైన చికిత్స కూడా అందుబాటులో ఉంది. దీన్నే హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అంటాం. అంటే కాంప్లెక్స్ సర్జరీస్ కూడా చిన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ లో మనం వాడుకొని చిన్న సూదితోనే ట్రీట్మెంట్ చేయడమే హైబ్రిడ్ వాస్కులర్ సర్జరీ అంటాం. సో ఇలాంటి అందుబాటులో ఉండడం వల్ల మనం అన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్న క్రిటికల్ పేషెంట్స్ కి మరియు ఇతర రక్తనాళాల సమస్యలు ఏమున్నా కూడా మనము చక్కటి చికిత్స, మెరుగైన చికిత్స, తక్కువ ఖర్చులోనే త్వరగా కోలుకునేటట్టు కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు. మా అందరికీ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వాటన్నింటిని చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా ప్రోగ్రాము. ఈరోజు జరిగిన ఈ వాస్కులర్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఎవరికైనా ఉంటే కనుక చిరంజీవి హాస్పిటల్ కుకట్పల్లిలో ఉంది. ప్రతి ఒక్కరు సంప్రదించవచ్చు. అక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.